ఇప్పుడు చూడండి. రోలింగ్ కెమెరా టేక్ 1 యాక్షన్. సార్, మీరు చేసిన తప్పు. నా పేరు విజయ్. నేను ఏం పట్టుకున్నా అందులో విజయమే. మీరు మాత్రం నా అనుకున్న దాని జోలికి రాకండి. కట్ ఇట్. టేక్ ఓకేనా సార్? ఓకే. ఓకే, హీరో రిలాక్స్. హీరో చేయండి. తమ్ముడు, షుగర్ తగ్గించాల్సింది, డైట్లో ఉన్నా. సార్ 5 minutes షార్ట్కి వస్తున్నాం. బ్రో కొంచెం తీసుకో. ఎండలేము, మామూలుగా లేవు. ఏప్రిల్లోనే ఇట్లా ఉంటే మే వచ్చేసరికి మండిపోతాయి. ఏంటి అవునా? రాణి, ఏం బాపా దాంట్లోకి గుర్తొచ్చామా? ఇంకోటి కొడుకు కొంచెం క్లోజ్ చేయండి. అర్థందండి. మంచి కూడా ట్యాన్ అవుతాం కదరా. చెప్పు. దువ్వెన ఆడిస్తారా? నెక్స్ట్ హెయిర్ స్పా చేయించుకోవాలా? చెప్పు. ఫైవ్ మినిట్స్ పద, పట్టుకోండి. స్పెట్స్. చెప్పు, ఎందుకు వచ్చావు? మోసం చేశాడా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేసినందుకు కాదు, వాడు మోసం చేసినందుకు వచ్చింది. చూడు, ఒకసారి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు, చాలు. నా లైఫ్ ఏదో నేను బతుకుతున్నాను. నేను ఇప్పుడు హీరో అయ్యానని చెప్పి ఇలా మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఒకసారి విను. నేను సినిమా హీరో అయ్యానని నీతో ఇట్లా బిహేవ్ చేయట్లేదు. నువ్వు నాతో ముందుగా బిహేవ్ చేసింది నాకు తెలిసే ఇలా చేశాను. చూసా, నువ్వు వెళ్ళిపోయాక తడబాటు అనేది అట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు వచ్చాక నాకు వస్తుంది. వద్దు, ఈ లవ్ గివ్ వద్దు. నా కెరీర్ మీద ఏదో నేను ఫోకస్ చేసి నా కెరీర్ ఏదో నేను చూసుకుంటున్నా. ఇప్పుడు లవ్ గివ్ అని పెట్టద్దు. ఆ రోజు నేను మొత్తుకొని చెప్పాను, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా, వెళ్ళిపోతున్నావు, వద్దు ప్లీజ్, వజ్రాలు లాంటి అబ్బాయి అని. ఆ రోజు నేను మిడిల్ క్లాస్ అని రిజెక్ట్ చేసావు. ఈరోజు చూడు, సినిమా హీరో అయిపోయాను నేను. అంటే ఇప్పుడు నన్ను జెన్యున్గా రావట్లేదు అనమాట. అప్పుడు నేను మిడిల్ క్లాస్ నువ్వు వదిలేసావు, ఇప్పుడు నేను రిచ్ పర్సన్ అని నా దగ్గరకు వచ్చావు. అని నన్ను చూసి కాదు, నా డబ్బు చూసి. నీలాంటి దాంతో ఎప్పుడైనా డేంజరే. ఏమో చెప్పలేము, నా డబ్బు కోసం నేను చంపేయచ్చు, చెప్పలేము. అలా మాట్లాడద్దా? అరవ మొత్తుకొని చెప్పాను.
వాడెవడో సంబంధం కోసం అసలు నీ గురించి నేను ఎన్ని త్యాగాలు చేశాను చెప్పాను కదా, అబ్రాడ్లో జాబ్ కూడా తెలిసాను. కానీ అవన్నీ పట్టిపల్ల అవన్నీ నీకు అప్పుడు చెవికి ఎక్కల. నో, లవ్ గివ్ వద్దు, నీ దారి నువ్వు చూసుకో. వాడు ఇప్పుడు మోసం చేశాడని ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, రేపు మళ్ళీ నన్ను వదిలేసిపోతావు, మళ్ళీ వేరే వాడిని తగులుకుంటావు. వాడు ఎవడో మోసం చేసా మళ్ళీ వస్తావు. ఏదన్నా మ్యాజిక్ అదేంటి దాన్ని ఏదో అంటారా, మ్యూజికల్ చైర్ ఆట అనుకుంటున్నావేంది నా లైఫ్ అంటే. ఇప్పుడు నేను ఎవరితో లవ్లో లేను, నా కెరీర్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. వద్దు, నీ దాన్ని నువ్వు చూసుకో, నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో, నన్ను వదిలేసే. సార్ వస్తున్నా, నాకు షార్ట్కి రెడీ అయింది, టైం అయింది, వెళ్ళాలి నేను. వాళ్ళు నాకు కోట్లు ఇస్తుంది నీతో సొల్లు చెప్పడానికి కాదు, వెళ్ళి యాక్ట్ చేయడానికి. బాబా ఆల్ ద బెస్ట్, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్లోకి ఎంటర్ కావు. బాయ్. ఒక్కడి మాత్రం నువ్వు చూసి నేర్చుకో. ప్రతి మనిషి సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు కోటీశ్వరుడు రేపు పేదవాడు అవ్వచ్చు, వాళ్ళు పేదవాడు రేపు కోటీశ్వరుడు అవ్వచ్చు. లైఫ్లో సిచ్యువేషన్స్ మారుతాయి, కానీ మనిషి మారకూడదు. మనిషి ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి. నేను ఆ రోజు ఒకలాగే ఉన్నా, ఈ రోజు ఒకలాగే ఉన్నా. కాదే ఇప్పుడు నా వాయిస్లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అంతే, నథింగ్ మోర్ లైక్ దట్. అలా నేను ఇసిరే స్టేజ్కి తెచ్చుకోను. ఆడపిల్ల కాబట్టి ఇప్పటివరకు మర్యాదగా మాట్లాడుతున్నా. ఇంకోళ్ళే ఉంటే ఎందుకు లేదు. నీలాంటి పిల్ల వల్ల మంచి ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్య పరుగు పోతుంది. నాకు కూడా దేవుడు మంచి అమ్మాయిని రాసి పెట్టింటాడు. అందుకే ఇలాంటి దాన్ని నా జీవితంలో నవ్వుకి రాని కొట్టేస్తాను నేను. వెళ్ళు, నీ లైఫ్ ఏదో నువ్వు బతుకు, నన్ను నా లైఫ్ బతకని. దెబ్బ అదుర్సి కదూ.